ఆర్సీబీ స్కెడ్యూల్ ఈసారి వాళ్ళకి ఫేవరబుల్గా ఉందా లేదా? అసలు రజత్ పటిదార్ ఎలాంటి కెప్టెన్? విరాట్ కోహ్లీ రికార్డ్స్ తెలుసా ఐపీఎల్లో మీకు? అండ్ ఫైనలీ ఆర్సీబీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, బెస్ట్ ప్రాబబుల్ 11 చాలా మాట్లాడుకోవాలి. అలాంగ్ విత్ అసలు టేబుల్లో ఎక్కడ ఫినిష్ అవుతుంది సార్ ఆర్సీబీ? ఏమంటారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ఆర్సీబీ చేయబోతున్నాము. ద వీడియో కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ 1 ఆర్సీబీ స్కెడ్యూల్, నెంబర్ 2 విరాట్ ఇన్ ఐపీఎల్, నెంబర్ 3 అసలు రజత్ పటిదార్ ఎలాంటి క్యాప్టెన్, నెంబర్ 4 ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11, నెంబర్ 5 స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, అండ్ నెంబర్ 6 ప్రెడిక్ట్ చేద్దాం ఆర్సీబీ ఈ సీజన్లో ఎక్కడ ఎండప్ అవుతారు ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ 2025 ఐపీఎల్. ఓకే, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ వీడియో, మీ అందరికి ఒక జెంటిల్ రిమైండర్ ఏంటంటే, ఐపీఎల్ ఎట్లయితే స్టార్ట్ అవుతుందో నేను ప్రతిరోజు 8 AM వీడియో అప్లోడ్ చేయబోతున్నా. దాంట్లో ప్రివ్యూస్, రివ్యూస్, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఫైనలీ మ్యాచ్ ప్రెడిక్షన్ కూడా ఇవ్వబోతున్నా. అవన్నీ మీ ముందు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? కిందకెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఆల్సో జెంటిల్ రిమైండర్, నిన్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టాను నేను. ఒకవేళ యూ రియలీ లైక్ అభిషేక్ శర్మ, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే, టెక్నిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాచ్ చేయండి. అసలు ఆ 6 ఎట్లా కొడతాడో ఇన్ డెప్త్ అనాలిసిస్ చేశాను. ఇట్స్ ఎ రీల్ ఇన్ ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళి చూడొచ్చు, యూట్యూబ్లో కూడా షార్ట్స్లో కూడా పెట్టా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఆర్సీబీ స్కెడ్యూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డైరెక్ట్గా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. అందుకనే ప్లేయర్స్తో పాటు మనం కూడా ఫ్లైట్ ఎక్కేద్దాం. చలో లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆర్సీబీ టీం వెళ్తుంది కేకేఆర్తో కోల్కతా ఇనాగ్రల్ మ్యాచ్ ఆడటానికి. దాని తర్వాత ట్రావెల్ చేస్తున్నారు చెన్నై సిఎస్కేతో ఆడటానికి. అక్కడ నుంచి దే ఆర్ కమింగ్ టు బెంగళూరు ఫర్ ది ఫస్ట్ టైం గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ ఆడటానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్నారు ముంబై ఎంఐతో ఆడటానికి. మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ తీసుకొని బెంగళూరు రావాలి డీసీతో ఆడటానికి. అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకొని జైపూర్ వెళ్ళాలి ఆర్ఆర్తో ఆడటానికి. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ బెంగళూరు వచ్చి పంజాబ్తో ఆడి ఇంకోసారి పంజాబ్తో ఆడటానికి చండీగఢ్ వెళ్ళాల్సి వస్తుంది ఫ్లైట్ తీసుకొని. మళ్ళీ బ్యాక్ రిటర్న్ టు బెంగళూరు ఫ్లైట్ తీసుకొని మళ్ళీ రాజస్థాన్ రాయల్స్, అక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ తీసుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళి డీసీతో ఆడి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ తీసుకొని బెంగళూరు వచ్చి సిఎస్కేతో మ్యాచ్ ఆడి, అండ్ ఈసారి ఇంకో ఫ్లైట్ తీసుకొని లక్నో వెళ్ళి ఎల్ఎస్జీతో ఆడి మళ్ళీ వెనక్కి వచ్చి ఫైనలీ ఎస్ఆర్హెచ్ ఇంకా కేకేఆర్తో హోమ్ గేమ్స్ బ్యాక్ టు బ్యాక్ ఫర్ ది ఫస్ట్ టైం ఆడతారు. అమ్మా, చూసారా ఎంత ట్రావెల్ చేయాలో? మనం నార్మల్ ఇట్లా ఆలోచించి ఫ్లైట్లో కూర్చొని వెళ్తేనే మనకి ఇట్లా ఉంది, మరి ప్లేయర్స్కి ఎలా ఉండొచ్చు? ట్రావెలింగ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఐ హ్యావ్ డన్ 6 సంవత్సరాలు ఐపీఎల్లో నేను అనుభవించింది. ఏంటంటే ట్రావెలింగ్ ఈజ్ నాట్ ఈజీ. మ్యాచ్ మధ్యలో ప్లేయర్స్ ఫామ్ కానీ ప్రాక్టీస్ కానీ వేరే వేరే పిచ్చెస్లో అలవాటు అవ్వదు. దీస్ ఆర్ నాట్ గుడ్ సైన్స్. ఎస్ఆర్హెచ్కి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఫస్ట్ 6 మ్యాచెస్లో 4 హోమ్ గేమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక వైజాగ్లో ఒక మ్యాచ్ ఉన్నట్టు ఆల్మోస్ట్ 5 హోమ్ గేమ్స్ ఆడినట్టు వాళ్ళకి. కానీ ఆ అడ్వాంటేజ్ ఇక్కడ లేదు. వెరీ అన్ఫార్చునేట్. మరి ప్లేయర్స్ మాత్రం చాలా ప్రొఫెషనల్ ఉండాలి. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీస్. మైండ్ సెట్ చాలా ఫ్రెష్ ఉండాలి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్ ఫర్ ఆర్సీబీ. ఆర్సీబీ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ విరాట్ కోహ్లీతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అందుకని విరాట్ కోహ్లీ ఇన్ ఐపీఎల్ రికార్డ్స్ మీ ముందుకు తీసుకొచ్చేసా. మౌత్ వాటరింగ్ ఉండబోతున్నాయి. హ్యావ్ ఎ లిసన్. నెంబర్ 1 మోస్ట్ రన్స్ ఇన్ ఐపీఎల్ విరాట్ కోహ్లీ 8004 రన్స్. మ్యాసివ్ పర్ఫార్మెన్స్ ఇది. నెంబర్ 2 మోస్ట్ సెంచురీస్ ఎవరికి ఉన్నాయి తెలుసా? విరాట్ కోహ్లీకే. ఎన్ని? 8 సెంచురీలు. నెంబర్ 3 మోస్ట్ 500+ స్కోర్స్ ఇన్ సీజన్ ఇన్ ఐపీఎల్. ఎన్ని? 7 ఫర్ విరాట్ కోహ్లీ. మళ్ళీ దీంట్లో వేరే మీనింగ్ తీయద్దు 7 అని చెప్పేసి. ఓకే, ఎనీవేస్. నెంబర్ 4 హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో లాస్ట్ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ కూడా సంపాదించాడు. 155 స్ట్రైక్ రేట్, 741 రన్స్ టు బి ప్రిసైజ్. విరాట్ కోహ్లీ ఈజ్ ఏజింగ్ లైక్ వైన్. అంటే ఏజ్ పెరుగుతుంటే ఇంకా బెటర్ అవుతా పోతున్నాడు ఐపీఎల్లో. అండ్ నెంబర్ 5 హైయెస్ట్ రన్స్ ఇన్ ఏ వెన్యూ. 3040 రన్స్ కొట్టాడు. అంటే ఒక్క వెన్యూలో హోమ్ అడ్వాంటేజ్ తీసుకొని హైయెస్ట్ రన్స్ కొట్టిన వెన్యూలో విరాట్ కోహ్లీ, అది కూడా 3040 రన్స్. నెక్స్ట్ రోహిత్ శర్మ అనుకుంటా. కానీ లుక్ ఎట్ దిస్ పర్ఫార్మెన్స్. ఇంకా చెప్పుకుంటా ఉంటే చాలా ఉన్నాయి. మెయిన్ ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ మీ ముందుకు తీసుకొచ్చా అనమాట. అసలు రజత్ పటిదార్ ఎలాంటి క్యాప్టెన్? దీని గురించి డిస్కస్ చేసే ముందు హిస్టరీలోకి వెళ్దాం. ఆర్సీబీకి ఎంతమంది క్యాప్టెన్స్, వాళ్ళ విన్ పర్సంటేజ్ ఏంటి, దాని తర్వాత వచ్చి రజత్ పటిదార్ గురించి ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్ స్టార్ట్ ఆఫ్ విత్ ఆర్సీబీకి ఎంతమంది క్యాప్టెన్స్ ఉన్నారో తెలుసా మీకు? లాస్ట్ 17 సీజన్స్లో 7 మంది లీడ్ చేశారు ఆర్సీబీని. దాంట్లో
క్యాప్టెన్స్ ఎవరు, వాళ్ళ విన్ పర్సెంటేజ్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1 రాహుల్ ద్రావిడ్ 29% విన్ పర్సెంటేజ్. నెంబర్ 2 కెవిన్ పీటర్సన్ 33%. నెంబర్ 3 అనిల్ కుంబ్లే 58%. నెంబర్ 4 డానియల్ విటోరీ న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 55%. రైట్ నౌ ఈజ్ ద కోచ్ ఆఫ్ SRH. నెంబర్ 5 విరాట్ కోహ్లీ 49%. శాంపుల్ సైజ్ ఎక్కువ ఉంది, అందరికంటే ఎక్కువ మ్యాచెస్ లీడ్ చేశాడు, 143 మ్యాచెస్ విరాట్ కోహ్లీ. నెంబర్ 6 షేన్ వాట్సన్ 33%. నెంబర్ 7 ఫ్యాబ్ డూప్లెసిస్ 50%. సో 7 క్యాప్టెన్స్. దీంట్లో అన్నట్టుకంటే ఇందాక చెప్పినట్టు హైయెస్ట్ మ్యాచెస్ లీడ్ చేసింది విరాట్ కోహ్లీ 143 మ్యాచెస్. మిగతా క్యాప్టెన్స్ ఒక్క క్యాప్టెన్ కూడా 50 మ్యాచ్ల కంటే కూడా ఎక్కువ లీడ్ చేయలేదు. సో విరాట్ కోహ్లీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్ 143 మ్యాచెస్ లీడ్ చేశాడు. ఓకే, ఎనీవేస్ పాస్ట్ క్యాప్టెన్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు మనం ప్రెజెంట్ క్యాప్టెన్ వద్దాం. ఒక యంగ్ క్యాప్టెన్ లీడ్ చేస్తున్నాడు. యంగ్ అంటే నాట్ ఈజ్ ఏజ్, కానీ తన స్టేచర్ చూస్తే ఆర్సీబీని లీడ్ చేస్తాము. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇక్కడ రజత్ పతిదార్కి. తిని డొమెస్టిక్ క్రికెట్లో ఇంతవరకు T20 ఫార్మాట్లో 16 మ్యాచ్లు లీడ్ చేస్తే 12 మ్యాచ్లు గెలిపించాడు. విన్ పర్సెంట్ ఆఫ్ 75%. అండ్ కమింగ్ టు ప్రెజెంట్ ఫార్మ్ యాజ్ క్యాప్టెన్ అంటే ఈ సయ్యద్ ముస్తాక్ అలీ డొమెస్టిక్ T20 మ్యాచెస్లో 10 మ్యాచ్లు లీడ్ చేస్తే దాంట్లో 8 మ్యాచ్లు గెలిపించాడు. అంటే 80% విన్ పర్సెంట్, విచ్ ఇస్ ఎక్సలెంట్. వాళ్ళ టీమ్ కోచ్ డొమెస్టిక్ చంద్రకాంత్ పండిట్ హ్యాస్ హై వాల్యూస్, హై రిగార్డ్స్ ఫర్ హిస్ క్యాప్టెన్సీ అండ్ యాజ్ ఎ ప్లేయర్. చాలా ప్రొయాక్టివ్ క్యాప్టెన్ అంట, వికెట్స్ గురించి వెళ్తారంట. ఎట్లా అంటే వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. ఆర్సీబీ ఊరికనే చూస్ చేయలేదు, చాలా చూసి అంటే చాలా చూసారు ఎవరెవరు క్యాప్టెన్సీ మెటీరియల్. ఫైనలీ రజత్ పతిదార్ వైపు వెళ్ళారంటే ఈ మనిషిలో ఏదో ఉంది. దీస్ ఆర్ గుడ్ సైన్స్. అండ్ డోంట్ ఫర్గెట్ విరాట్ కోహ్లీ సపోర్ట్ ఎటు ఉంటుంది. ఇంకొక ప్లేయర్ యాడ్ అయ్యాడు విరాట్ కోహ్లీతో పాటు. ఈ స్క్వాడ్లో సజెషన్స్ ఇస్తాం. అది ఎవరంటే భువనేశ్వర్ కుమార్. డోంట్ ఫర్గెట్, నేను SRH 2016 విన్నింగ్ టీంలో ఉన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ దగ్గరగా భూవి ఎట్లాంటి ఇన్పుట్స్ ఇస్తాడు బౌలర్స్కి, ఫీల్డ్ ప్లేస్మెంట్స్. హీఈస్ ఎ మ్యాసివ్ అడ్వాంటేజ్. అందుకని ఈసారి రజత్ పతిదార్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్ అలాంగ్ విత్ సీనియర్ ప్లేయర్స్, ఐ థింక్ ఆర్సీబీ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. ఇప్పుడు మనం బెస్ట్ ప్రాబబుల్ 11 ఆఫ్ ఆర్సీబీ డిస్కస్ చేద్దాం. టీంలో ఎవరు ఉన్నారో బ్యాటర్స్, బౌలర్స్, ఆల్రౌండర్స్ మీకు ఆల్రెడీ తెలుసు. అందుకనే నా ప్రాబబుల్ బెస్ట్ 11 మీ ముందు చదువుతున్నా, రాసుకొని వచ్చాను నేను. నెంబర్ 1 ఫిల్ సాల్ట్, నెంబర్ 2 విరాట్, నెంబర్ 3 దేవదత్ పడికల్, నెంబర్ 4 రజత్ పతిదార్, నెంబర్ 5 లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 6 జితేష్ శర్మ, నెంబర్ 7 టిమ్ డేవిడ్, నెంబర్ 8 కృణాల్ పాండ్యా, నెంబర్ 9 భూవీ, నెంబర్ 10 హేజల్వుడ్, నెంబర్ 11 యశ్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్స్ సుయాష్ శర్మ, రసిక్ సలాం అండ్ స్వప్నిల్ సింగ్. ఎలా ఉంది టీం? నచ్చిందా మీకు? కింద కమెంట్ చేయండి. ఐఎమ్ ష్యూర్ డిసగ్రీ అవుతారు, కొంతమంది అగ్రీ అవుతారు. మీ బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇంపాక్ట్ ప్లేయర్ కింద కమెంట్ చేయండి. ఎవ్రీథింగ్ నేను చూస్తా. అయితే ఇంట్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీకు చెప్పాలి ఈ ప్లేయింగ్ 11లో. వై ఐ మేడ్ దిస్ ప్లేయింగ్ 11 లైక్ దిస్. నెంబర్ 3 దేవదత్ పడికల్. చాలామంది క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, కానీ ఎందుకు పెట్టానంటే జేకబ్ బెథెల్ ఇంతకుముందు అనుకున్న ప్లేయింగ్ 11లో ఆడిపిస్తా అని, కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే తను అంత మంచి ఫామ్లో లేడు. సో ఆ లెఫ్ట్ హ్యాండర్ని మిస్ అవుతున్నాం. టాప్ ఆర్డర్ అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు, ఓన్లీ ఇద్దరే ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్ ప్లేయింగ్ 11లో, పడికల్ ఇంకా కృణాల్ పాండ్యా. అందుకనే దేవదత్ పడికల్ని ఆడిపియాలి. లెఫ్ట్ హ్యాండర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా T20 ఫార్మాట్లో. ఎందుకంటే అవతల పక్క స్పిన్నర్స్ కానీ అప్సెట్ చేస్తానికి ఫాస్ట్ బౌలర్స్ని లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వెరీ క్రూషియల్. చూసా ఇండియన్ టీం ఏం చేసిందో, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ ఎట్లా ఆడిపించారు లెఫ్ట్ హ్యాండర్స్ మధ్యలో. అట్లానే ఇక్కడ కూడా నెంబర్ 3 పడికల్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. తను మంచి ఫామ్లో కూడా ఉన్నాడు పడికల్. సో నెంబర్ 3 పడికల్ పెట్టా. దాని తర్వాత మన కృణాల్ పాండ్యా ఫ్లోటర్ లాగా పైన కింద యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాటింగ్ చూడండి అసలు, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజత్ పతిదార్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, నెంబర్ 8 కృణాల్ పాండ్యా. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అండ్ దాని తర్వాత భూవీ స్వింగ్ చేస్తాడు బాల్ని. హేజల్వుడ్ ఆల్ ఫేసెస్ ఆఫ్ ద మ్యాచ్ బౌలింగ్ వేయగలడు. న్యూ బాల్, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్. యశ్ దయాల్ అయితే రిటైన్ చేశారు, అద్భుతంగా బౌలింగ్ చేశాడు లాస్ట్ ఇయర్. ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ ఎవ్రీ మ్యాచ్ వస్తాడు, బౌలింగ్ వేస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. లెగ్ స్పిన్నర్ మంచిగా వేస్తాడు, బాల్ గూగ్లీ విగ్లీ కూడా అన్ని మంచిగా వేస్తాడు. కాబట్టి ఆర్సీబీ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. ఈ ప్లేయింగ్ 11 ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ మాత్రం నాకైతే ఆల్ బేసెస్ కవర్డ్ అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ఆర్సీబీ. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం స్ట్రెంగ్స్తో. ఏమైనా డౌటా? స్ట్రెంగ్త్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారో? నెంబర్ 1 విరాట్ కోహ్లీ. ఆరెంజ్ క్యాప్లు, హైయెస్ట్ రన్స్, మోస్ట్ సెంచరీస్, ఇంకా చెప్పే అవసరం లేదు. నెంబర్ 1 స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా ఈ సీజన్ కూడా విరాట్ కోహ్లీ ఈజ్ లైక్ బ్యాక్ బోన్.
తను గైడ్ చేస్తే టీంలో బ్యాటింగ్లో మాత్రం హీఈస్ గోయింగ్ టు ప్లే ఎ మ్యాసివ్ రోల్. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఆర్సీబీలో ఉండటం బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వితౌట్ ఎ డౌట్. అండ్ నెంబర్ 2 రజత్ పటీదార్, ద న్యూ క్యాప్టెన్స్ ఫామ్ డొమెస్టిక్ క్రికెట్లో 9 మ్యాచ్ల్లో ఇన్ ప్రిసైజ్ చెప్తా మీకు నెంబర్ స్క్రీన్లో కూడా వేస్తున్నాయి. నెంబర్స్ చూడండి. 9 మ్యాచెస్లో 428 రన్స్, 61 యావరేజ్, 186 స్ట్రైక్ రేట్, 550+ స్కోర్స్. దిస్ ఈజ్ గోల్డెన్ నెంబర్స్. ఒక టీమ్ క్యాప్టెన్ చాలా మంచి ఫామ్లో ఉంటాం బ్యాటింగ్లో ఈజ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ స్ట్రెంగ్స్ ఆఫ్ ఆర్సీబీ సీజన్. నెంబర్ 3 పవర్ఫుల్ హిట్టర్స్, ఫారెన్ బ్యాటర్స్ ఎవరైతే ప్లేయింగ్ 11లో మోస్ట్లీ ఆడొచ్చో దాంట్లో ఫిల్ సాల్ట్, లివింగ్స్టన్, టిమ్ డేవిడ్ క్లోజ్ టు 200 స్ట్రైక్ రేట్ ఉంది. ఫాస్ట్ బౌలర్స్కి మంచి బ్యాటింగ్ పిచెస్, ఐపీఎల్లో 90% బ్యాటింగ్ పిచెస్ ఉంటాయి. వీళ్ళు ముగ్గురు ఫారినర్స్ దుమ్ము లేపేస్తారు, అదొక స్ట్రెంగ్త్. అండ్ నెంబర్ 4 నాకైతే ఇది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ ఏంటంటే భువనేశ్వర్ కుమార్. అద్భుతమైన బౌలర్, బాల్ స్వింగ్ చేస్తాడు, న్యూ బాల్తో వికెట్స్ తీస్తాడు, ఓల్డ్ బాల్తో తీస్తాడు, వేరే బౌలర్స్ని గైడ్ చేస్తాడు, ఫీల్డ్ ప్లేస్మెంట్స్. ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ని అడగండి చెప్తారు భువి ఎట్లాంటి అడ్వాంటేజ్. ఇప్పుడు ఆర్సీబీకి వచ్చేసాడు, ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అయితే స్టాట్స్ తీసాను నేను, మొత్తం ఐపీఎల్ హిస్టరీలో ఈజ్ ద 4th హైయెస్ట్ వికెట్ టేకర్, 181 వికెట్స్. ఇంకేం కావాలి అది. సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ ఆర్సీబీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ వీక్నెస్ ఆఫ్ ఆర్సీబీ. ఫస్ట్ వీక్నెస్ అనగానే నెంబర్ 1 నాకు గుర్తొచ్చేది టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ అండ్ లివింగ్స్టన్. వీళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ చాలా మంచిగా ఆడతారు, కానీ స్పిన్నర్స్కి వచ్చేసరికి వీళ్ళకి స్ట్రైక్ రేట్ తగ్గిపోతుంది, స్ట్రగుల్ అవుతారు. ఆల్రెడీ ఇంగ్లాండ్ ఇండియా టూర్ చేసినప్పుడు చూసాం మనం, స్లో వికెట్స్లో వీళ్ళు ఎట్లా స్ట్రగుల్ అయ్యారు. ఏంటంటే పెద్ద హిట్స్ కొట్టలేరు, వికెట్స్ పడేస్తారు, వాళ్ళు అంత కంఫర్టబుల్ ఉండరు. అయితే ఎక్కువ స్పిన్ వికెట్స్ ఉండవు, ఓన్లీ చెన్నై కేకేఆర్ గ్రౌండ్లోనే మనం టర్నింగ్ పిచ్చెస్, మేబీ లక్నోలో చూస్తామేమో, కానీ వేరే పిచ్చెస్ అంత స్పిన్ ఫ్రెండ్లీ తయారు చేయలేరు, మంచి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్. కాబట్టి ఇది ఓవర్కమ్ అవ్వచ్చు ఆర్సీబీ, కానీ ఒక స్లైటెస్ట్ వీక్నెస్ అయితే ఉంది మిడిల్ ఆర్డర్లో. అండ్ నెంబర్ 2 సుయాష్ శర్మ ఎలా బౌలింగ్ చేస్తాడు ఈ సీజన్ మనకు తెలియదు. ఒక పక్క కృణాల్ పాండ్యా చాలా మంచి బౌలర్, మంచి ఎకనామికల్ కేసు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎకనామికల్ బౌలర్ ఐపీఎల్లో, తను అందుకనే పిక్ చేశారు ఈ చిన్న గ్రౌండ్లో మంచిగా వేస్తాడని. కానీ ఇంకో ఎండ్ సుయాష్ శర్మ రిథంలో వేస్తే వీళ్ళు కంటిన్యూ బ్రిలియంట్ వికెట్స్ తీస్తారు, కానీ రిథమ్ లేడు, కొట్టేశారు అనుకోండి. బ్యాకప్ బౌలర్స్ ఎక్కువ లేరు స్పిన్ బౌలర్స్ ఆర్సీబీ స్క్వాడ్లో, అదొక డిసడ్వాంటేజ్. అండ్ నెంబర్ 3 వెన్యూ హోమ్ అడ్వాంటేజ్ తీసుకోరు అసలు ఆర్సీబీ, స్ట్రగుల్ అవుతారు. దానికి కారణం చిన్న గ్రౌండ్, మ్యాచ్ ఎటైనా పోవచ్చు అనమాట, హై స్కోరింగ్ వెన్యూ, ఇదొక డిసడ్వాంటేజ్. ఈ 3 వీక్నెసెస్ అయితే ఆర్సీబీకి ఉన్నాయి. ఫైనలీ లెట్స్ ప్రెడిక్ట్ ఈసారి ఆర్సీబీ టేబుల్లో ఎక్కడ ఫినిష్ అవ్వచ్చో. ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసిన తర్వాత ఆర్సీబీ టీం గురించి ఐ కాన్ఫిడెంట్లీ ఫీల్ ఆర్సీబీ ఈజ్ ఎ వెల్ రౌండెడ్ స్క్వాడ్. అందుకనే ఐ ఫీల్ ఆర్సీబీ ఈసారి ఐపీఎల్లో విల్ ఫినిష్ ఇన్ టాప్ 4. మరి మీరేమంటారు? ఆర్సీబీ క్వాలిఫై అవుతుందా, క్వాలిఫై అవ్వదా, ఆర్సీబీ ఛాంపియన్స్ అవుతారా? కింద కమెంట్స్లో నింపేయండి. అయితే నేను నెక్స్ట్ వీడియో ఏ ఐపీఎల్ టీం గురించి చెయ్యాలో మీరు కమెంట్స్లో చెప్పండి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఏదైతే టీంకి ఇస్తారో ఆ టీం గురించి చేస్తాను నేను. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ సీ యా, టేక్ కేర్.